అంతకుముందు ఇరాన్ రేవులపై అమెరికా విధించిన ఆంక్షలను ధిక్కరించి ముందుకు వెళ్తున్న ఒక కార్గో నౌకను అమెరికా నౌకాదళం కాల్పులు జరిపి అదుపులోకి తీసుకుంది. గత వారం రోజులుగా అమలవుతున్న నావికా దిగ్బంధనాన్ని ధిక్కరించిన తొలి నౌకగా టాస్కో వార్తల్లో నిలిచింది. అసలు సముద్రం మధ్యలో ఏం జరిగింది? అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన అసంచలన వీడియోలో ఏముంది? లెట్స్ వాచ్ ఇట్. అరేబియా సముద్రం మధ్యలో హైడ్రామా నెలకొంది. ఇరాన్కు వెళుతున్న నౌకలను అడ్డుకోవాలన్న అగ్రరాజ్యం ఆదేశాలను ధిక్కరిస్తే ఫలితం ఎలా ఉంటుందో అమెరికా చేసి చూపించింది. ఆదివారం ఉదయం ఇరాన్ వైపు దూసుకుపోతున్న టౌస్కా అనే కార్గో నౌకను అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ ప్రూయన్స్ అడ్డుకుంది. దాదాపు 6 గంటల పాటు నౌకను నిలిపివేయండి, లేదంటే కాల్పులు జరుపుతామంటూ రేడియో ద్వారా అమెరికా హెచ్చరించింది. అయితే నౌక కెప్టెన్ ఆ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్టు వైపు వేగంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. నౌక ఆగకపోవడంతో రంగంలోకి దిగిన యుఎస్ఎస్ ప్రూయన్స్ ముందుగా నౌకలోని సిబ్బందిని ఇంజిన్ రూమ్ ఖాళీ చేయాలని ఆదేశించింది. ఆ వెంటనే తన వద్ద ఉన్న MK-45 గన్ ద్వారా నౌక ప్రొపల్షన్ సిస్టమ్ లక్ష్యంగా వరుస కాల్పులు జరిపింది. ఈ దాడిలో నౌక ఇంజిన్ దెబ్బతిని సముద్రం మధ్యలోనే నిలిచిపోయింది. నౌక ఆగిపోయిన వెంటనే అమెరికా మెరైన్ ఫోర్స్ కు చెందిన హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. 31వ మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్ సభ్యులు ఆకాశం నుంచి నౌకపైకి దూకి దానిని తమ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ నౌకలో ఏముంది, ఆయుధాలు ఏవైనా రవాణా అవుతున్నాయా అనే కోణంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇరాన్కు మద్దతుగా వచ్చే ఏ నౌకనైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అమెరికా రక్షణ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే 25 నౌకలు అమెరికా హెచ్చరికలతో వెనక్కి తిరగగా మొండిగా ముందుకు వెళ్లిన టౌస్కా నౌకను మాత్రం అమెరికా బందీగా మార్చుకుంది. ఈ పరిణామంతో అరేబియా సముద్రంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అటు ఇరాన్ ఈ ఘటనపై ఎలా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.